హాయ్, నా పేరు సరిత శ్రీనివాస్. ఇప్పుడు మనం చూడబోతున్నది ఔరంగాబాద్లో బీబీ కా మక్బరాను చూడబోతున్నాము. ఔరంగాబాద్ నుంచి బీబీ కా మక్బరా కేవలం 5 కిలోమీటర్లు, మహా అంటే 6 కిలోమీటర్లు మాత్రమే. ఒక మనిషికి ఆటో అతను 20 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. బీబీ కా మక్బరా లోపలికి వెళ్ళడానికి 20 రూపాయలు టికెట్. ఇవేనండి టికెట్స్. బీబీ కా మక్బరా చూడడానికి మేము ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము. ఈవినింగ్ లైటింగ్స్తో చాలా బాగుంటుందని చెప్పారు. సేమ్ ఇది లోనకి వెళ్తున్నాము. సేమ్ తాజ్ మహల్ లాగానే ఉంటుంది. తాజ్ మహల్ షాజహాన్ గారు ముంతాజ్ మహల్ గారి కోసం కట్టిస్తే, షాజహాన్ కుమారుడైన ఔరంగజేబు గారు తన భార్య దిల్రాజ్ బాను బేగం గారి గురించి ఔరంగాబాద్లో మినీ తాజ్ మహల్ లాగా, సేమ్ తాజ్ మహల్ లాగా బీబీ కా మక్బరా అని పిలువబడే దీనిని నిర్మించారు అని చెప్తున్నారు. మరికొంతమంది ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, దిల్రాజ్ బాను బేగం గారి గురించి ఔరంగజేబు గారు మొదలుపెట్టగా తన కుమారుడైన అజం షా గారు కంప్లీట్ చేశారు దీన్ని. తన తల్లి స్మారకార్థం గురించి దీనిని నిర్మించారు అని చెప్పారు. ఈవినింగ్ టైంలో తాజ్ మహల్ని చూస్తున్నాము. ఇదేనండి బీబీ కా మక్బరా. అచ్చం తాజ్ మహల్ లాగా ఉంది. ఫోటోషూట్ చాలా బాగుంది. ఫొటోస్ దింపుకోవాలన్నా, ఫోటోషూట్ చేసుకోవాలన్నా, యూట్యూబ్లో రీల్స్ షార్ట్స్ చేసుకునే వారికి ఇక్కడ ప్లేస్ విశాలంగా ఉంది. అంతగా క్రౌడ్ లేదు. తాజ్ మహల్ దగ్గర ఇంత ఫొటోస్ ఇంత నిదానంగా తీసుకోవడానికి రాదు. అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. ఇంకొకటి, తాజ్ మహల్ ఈవినింగ్ టైంలో లైటింగ్స్ ఉండవు, కానీ ఇక్కడ ఈవినింగ్ లైటింగ్స్తో బీబీ కా మక్బరాని చూడవచ్చు. తాజ్ మహల్కి వెళ్ళలేని వారు ఇక ఇదే తాజ్ మహల్ అనుకోవచ్చు, అంత బాగా ఉంది. తాజ్ మహల్ దగ్గర తాజ్ మహల్ పైకి ఎక్కి ముంతాజ్ మహల్ గారి సమాధిని చూడాలి అంటే స్పెషల్ టికెట్ తీసుకోవాలి. పాదాలకు అక్కడంతా పాలరాతితో ఉంటుంది కాబట్టి పాదాలకు కవర్స్ ఇస్తారు. ఆ కవర్స్ వేసుకొని పైకి వెళ్ళాలి. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఈ కోట అప్పట్లోనే 7 లక్షల డబ్బుతో కట్టించారంట. చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక ఈవినింగ్ అయ్యింది, లోనకి వెళ్ళబోతున్నాము. లోపల స్పెషల్ టికెట్ లేదు, కవర్స్ కూడా లేవు. పైకి ఎక్కి దిల్రాజ్ బాను బేగం గారి సమాధిని చూడాలంటే 20 మెట్లు ఉంటాయి. ఆ 20 మెట్లు కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి. ఎందుకంటే ఇది అతి పురాతనమైనది కాబట్టి. లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఆ ఎత్తైన మెట్లు కాస్త నెమ్మదిగా ఎక్కగలరని మనవి. 20 మెట్లు వెళ్ళే దారి ఒకవైపు, వచ్చే దారి మరొక వైపు. వచ్చేటప్పుడు కూడా 20 మెట్లు ఉన్నాయి. సరిగ్గా సాయంత్రం అయ్యింది. అన్ని లైటింగ్స్తో బీబీ కా మక్బరా చాలా అందంగా ఉంది. ఇదేనండి లోపల తన సమాధి, దిల్రాజ్ బాను బేగం గారి సమాధి. 20 మెట్లు ఎక్కేసి పైకి వచ్చిన తర్వాత ఇలా పైనుండి చూడవచ్చు సమాధిని. ఇక్కడ వారు ఎవరికి తోచినంత వారు డబ్బు వేస్తూ వారికి కావలసిన కోరికలను చెప్పుకుంటే నెరవేరుతాయి అని ఇక్కడ నమ్మకమట. వారు అలా మొక్కుతున్నారు. లోపల కూడా చాలా అందంగా ఉందండి. లోపల కూడా ఇక్కడ ఫొటోస్ దిగేవారు ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ తీసుకునేవారు వీడియోస్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది. బీబీ కా మక్బరా అచ్చం తాజ్ మహల్ లాగానే ఉంది. ఇదేనండి బయటికి వచ్చే దారి. ఇదిగోండి 20 మెట్లు ఉన్నాయి ఇక్కడ.
మళ్ళీ బయటికి రావడానికి టికెట్స్ చూయిస్తేనే బయటికి దారి. ఎంతైనా రాణివాసమే అంటే పుస్తకాలలో చదువుకునేటప్పుడు ఏమిటో అనుకున్నాను. అత్తగారికి తాజ్‌మహల్, కోడలు గారికి బీబీ కా మక్బరా.